Hello everyone, welcome back to my YouTube channel Programming with Kiran. In the previous video lo manam JDK, JRE, JVM, Java Basics, Anatomy of a Class ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం టూ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం, దట్ ఈస్ వేరియబుల్ అండ్ డేటా టైప్స్. ఇంటర్వ్యూలో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ప్రోగ్రామింగ్కి వెళ్దాం. ఎక్స్ప్లెనేషన్ నేను నోట్ ప్యాడ్లో చేస్తున్నా. సో ఫస్ట్ టాపిక్ ఇస్ వేరియబుల్స్. సో వాట్ ఈజ్ ఎ వేరియబుల్ అని మనం ఎవరిని అడిగినా కానీ అందరు చెప్పే ఆన్సర్ ఇట్ ఈస్ ఎ కంటైనర్ టు స్టోర్ ద డేటా. అవును, అది కరెక్టే, ఇట్ ఈస్ ఎ కంటైనర్ టు స్టోర్ ద డేటా. బట్ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి వేరేలాగా చెప్పాలన్నమాట. మనకి బిగినర్ అయితే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వాటర్ బాటిల్ ఉంది, అదొక కంటైనర్, దాంట్లో మనం వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అలాగనమాట. సో ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి మాత్రం మనం కొంచెం డెప్త్గా చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను కొన్ని బాక్సెస్ గీస్తున్నాను అనమాట. ఈ బాక్సెస్ అన్నీ లొకేషన్స్ అనమాట, అంటే కంటైనర్సే తీసుకుందాము. సో ఇవన్నీ లొకేషన్స్, అంటే జావాలో మనకి మెమొరీ ఉంటుంది కదా, ఆ మెమొరీ లొకేషన్స్ అనమాట ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20 అని తీసుకున్నాం అనమాట. సో ఇది మెమొరీలో ఎలా స్టోర్ అవుతుందంటే, ఏదైనా ఒక లొకేషన్ తీసుకొని ఆ లొకేషన్కి ఏ అనే నేమ్ ఇస్తుంది ఫస్ట్. ఇప్పుడు ఆ లొకేషన్లో మనం ఇచ్చిన వాల్యూ 20ని స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే, మనం నేమ్డ్ మెమరీ లొకేషన్. ఇప్పుడు ఒకవేళ నువ్వు డేటా చేంజ్ చేసినా కానీ అక్కడ డేటా మళ్ళీ చేంజ్ చేసుకుంటా అనమాట. ఏ ఈక్వల్స్ టు 30 అంటే 20 తీసేసి 30 పెట్టుకుంటుంది. కానీ మెమరీ లొకేషన్కి మనం ఇచ్చిన నేమ్ ఇచ్చి దాని లోపల డేటాను స్టోర్ చేస్తుంది. సో అ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్డ్ మెమరీ లొకేషన్ అనమాట. అ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్డ్ మెమరీ లొకేషన్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఇన్ ఇట్. సో ఇలా చెప్పాలన్నమాట, మీరు నోట్స్ చేసుకోండి. అండ్ దీని సింటాక్స్కి వచ్చేసరికి, సింటాక్స్ అంటే రూల్, ఇలాగే రాయాలి అని చెప్పేసి, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. డేటా టైప్ అంటే ఏంటో నేను చెప్తాను, డోంట్ వరీ. సింటాక్స్ అయితే ఇలా అనమాట. డేటా టైప్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏజ్, వేరియబుల్ నేమ్ ఏజ్ తీసుకున్నాను, ఏజ్లో మనం నంబరే స్టోర్ చేయొచ్చు, అప్పుడు ఇంట్ తీసుకోవచ్చు. ఒకవేళ నేను నేమ్ అని తీసుకుంటున్నాను, నేమ్లో నేమ్ కిరణ్ అని స్టోర్ చేయొచ్చు, అప్పుడు దానికి మనం స్ట్రింగ్ తీసుకోవాలన్నమాట. నేను డేటా టైప్స్ కూడా డెప్త్గా నేర్పిస్తాను, డోంట్ వరీ. సో ఇది సింటాక్స్. ఇప్పుడు రూల్స్ చూద్దాం. రూల్స్ దేనికి? ఫర్ నేమింగ్ ఏ వేరియబుల్. సో ఒక వేరియబుల్ రాయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రూల్ ఏంటిదంటే, వ్యాలిడ్ నేమ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏజ్ స్టోర్ చేస్తే ఏజ్ అని రాయాలి. సపోజ్ నేమ్ అనుకుందాం, నేమ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కిరణ్ అని స్టోర్ చేయాలనుకుంటున్నాను నేను. సో కిరణ్ నేమ్ కాబట్టి నేమే పెట్టాలి, అట్లా పెడితే అది వ్యాలిడ్ అనమాట. ఒకవేళ కిరణ్ నేమ్ కాకుండా మనం పీ ఈక్వల్స్ టు కిరణ్ అన్నాం అనుకోండి, దానికంత అర్థం ఉండదు అనమాట. సో మనం ఏదైతే రాస్తున్నామో దానికి ఒక వ్యాలిడ్ నేమ్ ఇవ్వాలి, దానికి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అది ఇన్వాలిడ్గా కన్సిడర్ చేస్తాం మనం. సో మన సెకండ్ రూల్ వచ్చేసరికి, సారీ మర్చిపోయినా, ఇట్ డజంట్ షో ద ఎర్రర్. ఒకవేళ మనం పీ ఈక్వల్స్ టు కిరణ్ అని రాసినా కానీ మనకి ఎర్రర్ చూపించదు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రోగ్రామర్స్, డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ నేమ్ పెడితే ఆ నేమ్ పెట్టరు, ఒక వ్యాలిడ్ నేమ్ పెడతారు. ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ అనమాట. రేపు పొద్దున మనం ఫ్యూచర్లో జాబ్ చేసినా కానీ వ్యాలిడ్ నేమ్స్ ఇవ్వాలి, వేరే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అప్పుడు. సెకండ్ థింగ్, సో మన సెకండ్ రూల్ ఏంటి అంటే, ఇట్ కెన్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ అండర్స్కోర్ ఆర్ డాలర్. సో ఏ వేరియబుల్ అనేది అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వచ్చు, డాలర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
వెయిట్ ఎ మినిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకుందాం మనం. సో ఏజ్ నార్మల్గా రాస్తే వ్యాలిడ్, ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. తర్వాత రేడియస్ కూడా వ్యాలిడ్ నేమ్, ఇంకా అది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు అండర్స్కోర్ ఏజ్ అంటే కూడా కరెక్టే, ఎందుకంటే అండర్స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. $రేడియస్ అన్నా కూడా కరెక్టే, డాలర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఓన్లీ 3 థింగ్స్తో మాత్రమే స్టార్ట్ అవుతుంది మన వేరియబుల్ నేమ్. దేంతో అంటే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, డాలర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇవన్నమాట. ఇలా రాస్తే మనం వ్యాలిడ్ నేమ్ రాసినట్టు. అండ్ సో ఇప్పుడు మనం 9 రేడియస్ అని రాద్దాం. సో వేరియబుల్ ముందు మనం నంబర్ ఇచ్చాం. సో వేరియబుల్ అనేది నంబర్తో, వేరే స్పెషల్ క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వదు, ఓన్లీ 3 థింగ్స్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి ఇన్వాలిడ్ నేమ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే బ్లాంక్స్ అండ్ కామాస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. బ్లాంక్స్, కామాస్ వేరియబుల్ నేమ్ మిడిల్లో కావచ్చు, బిగినింగ్లో కావచ్చు, ఎండింగ్లో కావచ్చు, బ్లాంక్స్ లాంటివి మనం ఇవ్వకూడదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ వ్యాలిడ్ అని తీసుకుందాం. సో ఈజ్ వ్యాలిడ్ అనే నేమ్కి మధ్యలో ఈజ్కి వ్యాలిడ్కి దగ్గర మనం స్పేస్ ఇస్తే అది ఇన్వాలిడ్. స్పేస్ బదులు మనం కామా ఇచ్చినా కానీ అది ఇన్వాలిడ్ అనమాట. సో మనం ఏమి ఇవ్వచ్చు స్పేస్ కామా కాకుండా అంటే మనం అండర్స్కోర్ ఇవ్వచ్చు అనమాట. అండర్స్కోర్ ఇస్తే అప్పుడు అది వ్యాలిడ్ నేమ్ అని అనుకోవచ్చు. అండ్ డాట్ లాంటివి కూడా మనం వాడకూడదు. ఫిఫ్త్ రూల్ ఏంటి అంటే ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఎనీ ఆఫ్ ద సింబల్స్ అనమాట, ఎక్సెప్ట్ $_ తప్పితే నో స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ యూజ్డ్ అనమాట. సో నో స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్ ఎక్సెప్ట్ $_ అండ్ అండర్స్కోర్. సో ఈ 2 థింగ్స్ తప్పితే ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయకూడదు మనం. నెక్స్ట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో ఏముందంటే ఇప్పుడు నాట్, @ పర్సంటైల్ ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. కానీ ఇవన్నిట్లో మనం $_ ఇంకా అండర్స్కోరే యూజ్ చేస్తాం. నెక్స్ట్ కీవర్డ్స్ అనేటివి యూజ్ చేయకూడదు మన వేరియబుల్ నేమ్కి. కీవర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఉంది, ఇంట్ అనేది మనకి కీవర్డ్, ఫర్ అనేది మనకి కీవర్డ్. సో కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్ లాగా రాయకూడదు, ఎందుకంటే అవి ఆల్రెడీ రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట, వాటికి స్పెషల్ మీనింగ్ ఉంటుంది అనమాట జావాలో. సో కీవర్డ్స్ లాంటివి కూడా మనం వేరియబుల్ నేమ్ లాగా ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ int = 10 అని మనం ఇచ్చామనుకోండి, ఇట్స్ నాట్ వ్యాలిడ్ అనమాట. నేమ్ ఇస్తున్నామంటే అది మీనింగ్ఫుల్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మన నెక్స్ట్ టాపిక్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ఇట్ సేస్ వాట్ టైప్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ ఆర్ ఎల్స్ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం వేరియబుల్లో స్టోర్ చేస్తున్నామని చెప్పి డేటా టైప్స్ మనకి చెప్తుంది అనమాట. ఇట్ సేస్ విచ్ టైప్ ఆఫ్ డేటా ఈస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఏజ్ ఉంది, మనం ఇంటీజర్లో స్టోర్ చేసుకుంటాం, నంబర్ కాబట్టి ఇంటీజర్లో స్టోర్ చేసుకుంటాం. అదే నేమ్ ఉంది, నేమ్ వర్డ్ కాబట్టి స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇట్లా స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ గ్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మనం క్యారెక్టర్లో స్టోర్ చేసుకుంటాం, ఎందుకంటే అది సింగిల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ చూద్దాం. సో దీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అనమాట. డేటా టైప్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమిటివ్స్.
అండ్ సెకండ్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రేక్ చేయలేం మా డేటా టైప్లో ఉన్న వాల్యూస్ని. నాన్ ప్రిమిటివ్లో బ్రేక్ చేయగలుగుతాం. సో మీకు చెప్తే ప్రాక్టికల్గా చెప్తే అర్థమవుతుంది కదా, అప్పుడు చెప్తాను. సో ప్రిమిటివ్లో మనకి 8 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ బైట్, సెకండ్ వన్ ఈజ్ షార్ట్, థర్డ్ వన్ ఈజ్ ఇంట్, ఫోర్త్ వన్ ఈజ్ లాంగ్. సో ఈ 4 అనేటివి మనకి నంబర్స్ వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ డబుల్ అనమాట. సో ఫ్లోట్, డబుల్ లాంటివి కూడా నంబర్సే స్టోర్ చేస్తాయి, కానీ డెసిమల్ వాల్యూ స్టోర్ చేస్తాయి. అంటే 0.56 అట్లా రాస్తాం కదా, అవి స్టోర్ చేస్తాయి. నెక్స్ట్ క్యార్, ఇంకా బూలియన్. సో క్యార్, బూలియన్ అనేటివి ఏం స్టోర్ చేస్తాయి అంటే క్యారెక్టర్ ఏమో సింగిల్ క్యారెక్టర్, అంటే ఏ కావచ్చు, నంబర్ కావచ్చు, అలాంటివి. బూలియన్ ఏమో ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేస్తుంది అనమాట. ఇవేం డిఫరెన్స్ మరి వీటన్నిటికీ అంటే వాటి రేంజ్ అనమాట. దీస్ ఆర్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ దే రేంజ్. ఇప్పుడు సో మనం టేబుల్ చూద్దాం, వాటి సైజ్ టేబుల్. ఇక్కడ చూస్తే మనకి బైట్ 1 బైట్ స్టోర్ చేస్తుంది, షార్ట్లో 2 బైట్స్ స్టోర్ అవ్వచ్చు, ఇంట్లో 4 బైట్స్ ఉన్నాయి, లాంగ్లో 8 బైట్స్ అనమాట. బైట్స్ అంటే అంత కెపాసిటీ అనమాట. కానీ బూలియన్ మాత్రం జేవిఎం డిపెండెంట్ అనమాట. అది ఎంత స్టోర్ చేస్తుందో జేవిఎంని బట్టి ఉంటుంది. యాజ్ వీ నో జేవిఎం ఇస్ జావా వర్చువల్ మిషన్. సో దాన్ని బట్టి బూలియన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. వీటిని మనం రిఫరెన్స్ డేటా టైప్స్ అని కూడా అంటాం. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే స్ట్రింగ్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్. నెక్స్ట్ అరేస్, నెక్స్ట్ క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది అనమాట. ఇవే కాదు, ఇంకా ఈనమ్ ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. నేను ఇవే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ 5 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఎందుకు నాన్ ప్రిమిటివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఉంది, మనం స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు కిరణ్ అని తీసుకుందాం. స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కోట్స్లో రాయాలి మనం. సో నేమ్ ఈక్వల్స్ టు కిరణ్ అని తీసుకుంటే కిరణ్లో KIRAN 5 డిఫరెంట్ పార్ట్స్ లాగా డివైడ్ చేయొచ్చు ఈచ్ లెటర్ని. బట్ వేరాస్ క్యారెక్టర్లో మనం ఆల్రెడీ సింగిల్ లెటరే రాయగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాము. ఇంటెలిజీ ఐడి ఓపెన్ చేయండి మీరు. ఇప్పుడు ఇంటెలిజీ ఓపెన్ చేశాక మనం క్లాస్ క్రియేట్ చేసుకుందాం. క్లాస్ నేమ్ డేటా టైప్స్ అని ఇద్దాం. వేరియబుల్స్, డేటా టైప్స్ రెండు ఒకే క్లాస్లో చూద్దాం మనం. సో నేను ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ రాయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే దాని నీడ్ వచ్చినప్పుడు. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ప్రతి ప్రోగ్రాంలో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఉంటేనే మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది మెయిన్ మెథడే జావాలో. సో ప్రతిసారి క్లాస్ రాయంగానే మనం మెథడ్ రాయాలి, మెయిన్ మెథడ్ రాయాలని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బైట్ తీసుకుందాం మనం. డేటా టైప్స్లో బైట్ ఏజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏజ్ ఈక్వల్స్ టు 10 అనమాట. బైట్ అనేది -127 టు -128 టు +127 దాకా స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మనం 129 ఇస్తే అది ఎర్రర్ చూపిస్తుంది మనకి. సో ఇది జస్ట్ 127 దాకా మాత్రమే స్టోర్ చేయగలుగుతుంది. సో అంతే వాల్యూ ఇవ్వాలి మనం. ఇప్పుడు షార్ట్ ఏంటంటే 32,000 దాకా స్టోర్ చేసుకుంటుంది. -32,000 టు +32,000. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ తీసుకున్నాం మనం, 500 తీసుకుందాం. నెక్స్ట్ ఇంట్ అనేది షార్ట్ కంటే కొంచెం ఎక్కువ నెంబర్ స్టోర్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఇంటీజర్కి మనం సాలరీ తీసుకుందాం, లైక్ 50,000. నెక్స్ట్ లాంగ్ అనేది ఇంటీజర్ కంటే ఎక్కువ నెంబర్ స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిజిట్ నెంబర్, లైక్ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇట్లాంటివి స్టోర్ చేయాలనుకున్నప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో మనం లాంగ్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం 10 డిజిట్స్ నెంబర్ రాసాక కూడా మనకి ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనం రాయాలి. రాయకపోతే లాంగ్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. 10 డిజిట్స్ నెంబర్ స్టోర్ చేసుకోగలుగుతుంది, రాయాలి మర్చిపోకూడదు. నెక్స్ట్ ఫ్లోట్ ప్రైస్ తీసుకుందాం మనం. సో ప్రైజ్లో మనకి 50.55 అట్లా నంబర్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫ్లోట్కి F పెట్టాలి, లాంగ్కి ఎలాగో ఫ్లోట్కి F అలా. నెక్స్ట్
డబుల్ సిజిపిఏ. డబుల్ కూడా డెసిమల్ వాల్యూ తీసుకుంటుంది, అంటే డాట్ తర్వాత మనం పాయింట్ తర్వాత మనం కొన్ని నెంబర్స్ రాయొచ్చు. మరి ఫ్లోట్కి డబుల్కి తేడా ఏంటి అంటే ఫ్లోట్ డాట్ తర్వాత 7 నెంబర్స్ తీసుకుంటుంది, 7 డిజిట్స్ తీసుకుంటుంది. అదే డబుల్ 15 డిజిట్స్ తీసుకుంటుంది అనమాట. క్యార్ క్యార్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ అంటే గ్రేడే. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రేడ్ ఏబిసిడి అంటే ఏదైనా ఒక్కటే క్యారెక్టర్ వస్తుంది అనమాట. అక్కడ మనం నంబర్ రాసుకోవచ్చు, కావాలనుకుంటే స్పెషల్ క్యారెక్టర్ రాసుకోవచ్చు, ఏమన్నా రాసుకోవచ్చు, కానీ ఒకటే రాయాలి. నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే ఈజ్ వ్యాలిడ్ ఎగ్జాంపుల్ అనమాట. అది వ్యాలిడా కాదా అని క్వశ్చన్ మార్క్, ట్రూ ఆర్ ఫాల్స్. సో బూలియన్లో మనం ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. సో మనం ట్రూ ఇద్దాం ఇక్కడ. ట్రూ కూడా మనకి కీవర్డే, ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తున్నవన్నీ కీవర్డ్స్ అనమాట. నెక్స్ట్ థింగ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక నాన్ ప్రిమిటివ్ తీసుకుందాం. స్ట్రింగ్ నేమ్ తీసుకుందాం. నేమ్ వద్దు, వ్యాలిడ్ నేమ్స్ ఇవ్వాలి అని చెప్పాను కదా, రిక్వెస్ట్ తీసుకుందాం. సో స్ట్రింగ్ రిక్వెస్ట్ ఈక్వల్స్ టు సబ్స్క్రైబ్ టు ప్రోగ్రామింగ్ విత్ కిరణ్. ఇది రిక్వెస్టే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రోగ్రామింగ్ విత్ కిరణ్. మరి మనకి క్యారెక్టర్కి స్ట్రింగ్కి తేడా ఏంటి అంటే క్యారెక్టర్ సింగిల్ కోట్లో రాసినాం, స్ట్రింగ్ డబుల్ కోట్స్లో రాస్తాం. క్యారెక్టర్లో ఒకటే వాల్యూ స్టోర్ చేయొచ్చు, అదే స్ట్రింగ్లో మల్టిపుల్ వర్డ్స్ స్టోర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. సో system.out.printlnలో మనం డబుల్ కోట్స్లో రాసేవాళ్ళం కదా, బట్ వేరియబుల్ నేమ్కి వచ్చేసరికి వేరియబుల్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు అనమాట. ఇక్కడ నేను స్మాల్ వి పెట్టినాను, వేరియబుల్లో క్యాపిటల్ వి పెట్టాను. సో సేమ్ ఉండాలి వేరియబుల్ నేమ్ సేమ్ ఉంటే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది మనకు అవుట్పుట్ లాగా వస్తుంది. సో వేరియబుల్స్కి మనం డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరియబుల్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో ఇవి డేటా టైప్స్ అనమాట. ఐ హోప్ మీకు డేటా టైప్స్ అర్థమైందని చెప్పేసి. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి కూడా చూద్దాం ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోనే. ఇప్పుడు మనం చూస్తే మనకు అవుట్పుట్ ట్రూ ఇంకా 12 వచ్చింది కదా. సో మనం అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే వేరియబుల్స్ని డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ రాయొచ్చు, డబుల్ కోట్స్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వేరియబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరియబుల్ రూల్స్లో చెప్పినట్టు ఇక్కడ మార్క్స్ ఉంది, మార్క్స్ ముందు డాలర్ పెట్టచ్చు, లేకపోతే మార్క్స్ ముందు అండర్స్కోర్ పెట్టచ్చు. మనకి ఇక్కడ ఏం ఎర్రర్ చూపించట్లేదు రెడ్ కలర్, బట్ హ్యాష్ పెట్టినాం అనుకోండి మనకి ఎర్రర్ చూపించింది. @ పెడితే అది ఇంకా వేరే మీనింగ్ అనమాట, అది పెట్టకూడదు. సో ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవి పెట్టినా కానీ మనకి ఎర్రర్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే కీవర్డ్స్ వాడొద్దు. సో int = 12, int కీవర్డ్ కాబట్టి మనకి రెడ్ లైన్ చూపిస్తుంది అక్కడ, అంటే ఎగ్జిక్యూట్ అవ్వనివ్వదు కూడా, అది ఎర్రర్. సో మనం అది కూడా తీసుకోవద్దు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్పేసెస్ ఇంకా కామా యూజ్ చేయకూడదు కదా. ఇక్కడ ఈజ్ వ్యాలిడ్ దగ్గర మనం అండర్స్కోర్ తీసేసి స్పేస్ కామా పెట్టి చూడండి, మనకి ఎర్రర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది అనమాట. అదే అండర్స్కోర్ పెడితే ఏ ప్రాబ్లం రాదు. సో ఎర్రర్ రాకుండా రాయాలి, క్లీన్ కోడ్, నీట్ కోడ్ రాయాలన్నమాట. ఇప్పుడు నేను మీకు 5 టాస్క్స్ ఇస్తున్నాను, ఈ 5 టాస్క్స్ చేయండి, ఇట్స్ ఎనఫ్ అనమాట. ఈ లెక్చర్కి ఈ 5 టాస్క్స్ చేస్తే చాలు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. And thanks for watching guys.